జగన్ గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్తారా? చెప్తాం సార్. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. జగన్ గారి జాతకం ఎలా ఉంది, మళ్ళీ గెలుస్తాడా లేదా, ఒకసారి మీ చిలకని అడిగి చెప్పండి. ఓకేలే సార్. రాముడు జగన్మోహన్ రెడ్డి సార్ పేరు మీద ఎలా ఉందో ఏం లేదో కరెక్ట్ గా రాముడు జాతకం, జీవితం, లైఫ్, ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కరెక్ట్ గా సార్ పేరు మీద ఏముందో ఏం లేదో కరెక్ట్ గా రాముడు. జగన్ సార్ పేరు మీద చెప్పాలంటే కశ్మీర్ దర్గా వచ్చినాడు స్వామి, ఆంజనేయ స్వామి వచ్చినాడు, రాధాకృష్ణుడు వచ్చినాడు, శివుడు వచ్చినాడు, ఛత్రపతి శివాజీ వచ్చినాడు. ఛత్రపతి శివాజీ వచ్చినాడు నా పేరు మీద. తిరుగు ఉండదు నా జాతకంలో. నేను రాశి ఫలంలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జాతకంలో చెప్పాలంటే ఏమనుకున్నా కూడా విజయమే, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఈ 2024లో వచ్చేసి కరెక్ట్ గా ఎన్నికల్లో గెలుస్తాడు, ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తాడు. ఇంకోటి నేను జాతక బలంలో చెప్పాలంటే కొద్దిగా ఏముందంటే కొద్దిగా శత్రు శిష్యం ఎక్కువ అయిపోయింది. ఈయన జాతక బలంలో ఎవరేం వచ్చినా ఏం చేయలేరు. ఈయన జాతక రాశి ప్రకారం చెప్పాలంటే శుక్రుడు అనుకూలంలో ఉన్నాడు. శుక్రుడు అనుకూలం ఉన్నాడు, గ్రహస్థితి ఎక్కువ ఉంది. ఎవరేం చేసినా అనుకూల పని సాధిస్తాడు. కానీ జాతక ప్రకారం ఛత్రపతి శివాజీ వచ్చినాడు, తిరుగు ఉండదు స్వామి ఈయన జాతకంలో. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఈయననే, నెక్స్ట్ సేమ్ 24లో ఖచ్చితంగా నెక్స్ట్ సేమ్ ఇతనే. చిలక చెప్పింది ఈయన జాతక ప్రకారం ఏముందంటే ఎవరు వచ్చినా ఏం కలిసి వచ్చినా కూడా ఎవరేం చేసుకోలేరు, జాతక బలం ఎక్కువ ఉంది. ఈయన రాజులాగా బతుకుతాడు. ఛత్రపతి శివాజీ వచ్చినాడు స్వామి, ఏమనుకున్నా విజయం అపజయాలు ఉండవు. కానీ ఈయన జాతకంలో కరెక్ట్గా ఒకసారి చెప్పాలంటే నామాల స్వామి దగ్గర, ఏడుగురుల స్వామి దగ్గర పోయి రావాలా, కలిసి వస్తుంది అంతా. ఇంకోటి ఏముందంటే విజయవాడ పోవాలా, అన్ని అనుకూలం ఉన్నాయి. ఈయన పేరు ప్రకారం ఏముందంటే కొద్దిగా శత్రువులు ఎక్కువ అయిపోయినారు. ఈయన జాతకంలో ఇంకోటి ఏముందంటే చూడు స్వామి, మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా ఏం భయపడేది ఏం లేదు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఈయననే ఖచ్చితంగా 100% గ్యారంటీ ఉంది. ఇంకోటి ఏముందంటే చూడు స్వామి, కొద్దిగా వచ్చేసి కొద్దిగా ఎన్నో కోట్ల మాటలు గెలుస్తున్నారు. ఏమనుకున్నా ఏం చేయలేవు. ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి సారే. 175కి 103 వస్తాయి ఈయన ఖచ్చితంగా. కానీ పక్కా ఈయననే సీఎం అవుతాడు. అనుకున్న పనులు ఖచ్చితంగా సాధిస్తాడు. ఈయన పేరు ప్రకారం ఛత్రపతి శివాజీ వచ్చినాడు, అమ్మజన్ కశ్మీర్ దర్గా వచ్చినాడు, ఆంజనేయ స్వామి వచ్చినాడు, రాధాకృష్ణుడు వచ్చినాడు, శివుడు వచ్చినాడు. అయ్యా అనుకున్న పనులు సాధిస్తాడు. ముఖ్యంగా ఏముందంటే ఈయన పేరు మీద శుక్రుడు అనుకూలం ఉన్నాడు. ఎవరేం చేసినా ఏం చేసుకోలేరు. కానీ ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఏం చేయలేరు. కానీ ఈయన ఒంటరిగా పోరాడతాడు. ఒకరిది మోసం చేయాలా, ఒకరిది లాక్కోవాలని ఆలోచన ఉండదు. ఈయనదే 10 మందికి పంచుతాడు. కానీ ఏముందంటే నమ్మిన వాళ్ళకి మంచి చేస్తాడు, నమ్మని వాళ్ళకి మాత్రం ఆడి పెట్టాలో ఆడే పెట్టేస్తాడు. కానీ ఈయన ఫ్యూచర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలందరూ పక్కా ఉంటారు, ప్రజలందరూ పక్కా ఉంటారు. ఇంకోటి ఏముందంటే ఈయన జాతకంలో మంచి వాళ్ళకు మంచి చేస్తాడు. ఆయన ప్రభుత్వంలో మంచి పనులు జరిగినాయి. ఇప్పుడు ఏమనుకున్నా కూడా ఇంకా మళ్ళీ ఆయన ప్రభుత్వంలో వస్తే ఇంకా అనుకూలం అయితే ఇంకా అభివృద్ధి అవుతుంది. అది ఇంకో డౌట్ ఉంటే మీరు అడగండి, చెప్తా. మొత్తానికి 24లో అయితే జగనేనా? 24లో వచ్చేసి పక్కా జగన్ సారే సీఎం అవుతాడు, తిరుగులేదు. పక్కా 100% ఖచ్చితంగా మెజారిటీ, అత్యంత మెజారిటీతోనే గెలుస్తాడు. ఈయన లాగా పాలిస్తాడు. ఈయన ఛత్రపతి శివాజీ లాగా పాలిస్తాడు. లైఫ్ ఉడక బ్రహ్మాండంగా ఉంటుంది. అది